ఇది నేను నారాయణపేట గ్రీన్ కలర్ శారీ తీసుకొని మామ్ అండ్ డ్రెస్ కాంబినేషన్లో మా పాపకు ఒకటి నాకు ఒక డ్రెస్ స్టిచ్ చేసుకున్నాను. ఇదేమో నా డ్రెస్ అనమాట. ఇది ఏలైన్ కుర్తా, ఫుల్ ఇలా ఉంటుంది. ఇది ఏలైన్ కుర్తా అనమాట. ఇది ఫ్రంట్ సైడ్ ఓన్లీ స్క్వేర్ నెక్ ఇచ్చాను. ఇది యోక్ పార్ట్లోని కొంచెం అంచు ఉంటుంది కదా శారీలో ఉన్న అంచు తీసి ఇలా స్టిచ్ చేశాను అనమాట బోర్డర్ లాగా. అంటే షోల్డర్స్ వచ్చి జస్ట్ స్మాల్ ప్లీట్స్ అనేవి నేను స్టిచ్ చేశాను అనమాట, కొంచెం లుక్ బాగుంటుందని. హ్యాండ్స్ కూడా అలానే 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ అంచు కూడా వేసాను అనమాట. ఇలా ఈ పార్ట్ అనేది కొంచెం ఎలివేట్ అవ్వాలని ఇలా స్టిచ్ చేశాను. జస్ట్ ఇలా కూడా ఈ సైడ్ కూడా అంతే ఇలా వస్తుంది అనమాట. ఇది మొత్తం ఏలైన్ కుర్తా. అడుగురికి వచ్చేటప్పటికి శారీతో బార్డర్ వస్తుంది కదా, ఆ బార్డరే. ఇది బ్యాక్ సైడ్ ఏమో ఒక 7 ఇంచెస్ అలా రౌండ్ నెక్ పెట్టేసాను. టాసిల్స్ సింపుల్గా, జస్ట్ చాలా నీట్గా ఉంటుంది, ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది డ్రెస్ చూసేటప్పటికి. అండ్ ఇంకా దీని మీద చున్నీ వచ్చేటప్పటికి చున్నీ కూడా నేను స్పేర్గా తీసుకోలేదు, డ్రెస్లోనే చున్నీ నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇలా ఉంటుంది చున్నీ. ఫుల్ చున్నీ అంతా అంచు వస్తుంది అనమాట. అంచు వచ్చి ఇది కింద ఇలా వచ్చింది బ్లాక్ బార్డర్ అనమాట, బ్లాక్ బార్డర్. ఇది నా డ్రెస్. దీన్నేమో ఈ డ్రెస్ నేను బ్లాక్ లెగ్గిన్తో పేరప్ చేశాను. ఇది మా పాప డ్రెస్ అనమాట. ఇది నేను యాక్చువల్గా ఫస్ట్ లెహంగా కుడదాం అనుకున్నాను, కానీ ఇంకా లెహంగా అనేది ఓల్డ్ మోడల్ అయిపోయింది అన్నట్టుగా ఫీల్ అయ్యి నేను పలాజో మోడల్ కుట్టాను అనమాట. ఇది జస్ట్ ఇది ఎలాస్టిక్ పెట్టాను, పలాజో మోడల్ అనమాట. ఇంతవరకు నార్మల్ శారీలో క్లాత్ ఉంటుంది కదా, అదే. నెక్స్ట్ ఇది అంచు అనేది చిన్న అంచు వచ్చింది కాబట్టి నేను 2 టైమ్స్ అనేది జాయింట్ చేసి ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఇలా వచ్చింది ఇలా. ఇదేమో పాప యొక్క టాప్ అనమాట, బటర్ఫ్లైలో స్టిచ్ చేశాను. ఇది అంచు ఉంటుంది కదా కింద కొంగు, దాంతో అది ఫుల్ బ్లాక్ వచ్చింది, దాంతో నేను టాప్ అనేది డిజైన్ చేశాను. ఇది ఫ్రంట్ సైడు. ఇది 4 ఇంచెస్ ఫ్రిల్ తీసుకున్నాను అనమాట టోటల్గా. బ్యాక్ సైడు అలానే ఫ్రంట్ సైడ్ కూడా ఫుల్గా ఫ్రిల్స్ పెట్టాను. ఇది బ్యాక్ సైడ్ చిన్నపిల్లలకి కొంచెం అనీజీగా ఉంటుంది కదా ఉక్స్ అవి, అంటే జిప్ అయితే ఇంకా వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది అని జిప్ పెట్టాను. లోపల లైనింగ్ కూడా ఫుల్గా అంత ఇచ్చిగా ఉండకుండా ఉండటానికి నేను కాటన్ క్లాత్ వేసాను అనమాట. ఈవెన్ ప్యాంటుకు కూడా లోపల లైనింగ్ అనేది కాటన్ క్లాత్ యూజ్ చేశాను అనమాట.